ఓం నమ శివాయ. నేను ఏ టెంపుల్కి వెళ్ళినా మొదటగా ఇంట్లో పూజ చేసుకొని అయితే వెళ్తానన్నమాట. అలా ఈరోజైతే కొట్యూరు టెంపుల్కి అయితే వెళ్తున్నాము. నేను మా వారు ఇద్దరే, ఫస్ట్ టైం మా పిల్లలు లేకుండా ఇద్దరే వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే ఆడ కొంచెం క్రౌడ్ ఉంటుందని నేను ఇన్స్టాగ్రామ్లో అంతా చూశాను కాబట్టి ఇక మా పిల్లలు ఎందుకు అని నేనే మా వారిద్దరూ వెళ్తున్నాం. ఇక్కడ కనిపిస్తున్నది కేరళ స్పెషల్ బన్ను దోశ అనమాట. ఈ దోశ చాలా కేరళలో స్పెషల్. ఈ ట్రైన్లో కూడా అందరూ కేరళ వాళ్ళే ఉండడంతో ఈ బన్ను దోశ స్పెషల్గా అమ్ముతున్నారు. సో మేము కూడా అదే తీసుకున్నాము. ఇక 10 minutesలో మేము దిగేస్తామన్న తర్వాత ఇక్కడైతే వర్షం పడుతుంది. వర్షానికి కేరళ వ్యూస్ అంతా అదిరిపోయాయి. చాలా చాలా బాగున్నాయి. భూలోకంకి మన పైన ఉన్న రంభా ఊర్వశులు ఎందుకు వస్తారా అని అనిపించింది. అంత అందంగా అనిపించింది ఈ కేరళ వ్యూస్ అయితే. తర్వాత మేము కన్నూర్ రైల్వే స్టేషన్లో దిగేసామన్నమాట. అక్కడ బస్ స్టాండ్కి వెళ్ళి బస్సు ఎక్కాము. కేరళ బస్సు కొంచెం డిఫరెంట్గా ఉంది. దాంతో నేను వీడియో కూడా తీసుకున్నాను, కొత్తగా ఉంది కదా అనేసి. ఇక్కడ మా వారు అయితే రకరకాల వేషాలు అయితే వేస్తున్నారు. నాకైతే చాలా నవ్వు వచ్చింది. ఇక్కడ మనకి కొట్యూరులో దొరికే ప్రసాదం ఫస్ట్ కనిపిస్తుంది అనమాట. ఈ ప్రసాదం ఏంటి అంటే మనకి దక్షక ప్రజాపతి గడ్డం అనమాట. అది ప్రసాద రూపంలో మనకి ఇస్తారు. ఇది కొట్యూరు ఎంట్రన్స్ టెంపుల్ అనమాట. మేము వెళ్తున్నప్పుడు వర్షం పడుతూనే ఉంది. మేమైతే ఛత్రి కూడా తీసుకొని వెళ్ళలేదు, అలాగే వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడ కేరళలో ఎనీ టైం వర్షం పడుతూనే ఉంటుంది. ఇంకా ఎంట్రన్స్ అవగానే ఇక్కడ నది కనిపిస్తుంది అనమాట, బావుళి నది. ఆల్రెడీ ఇది ఒక మినీ వీడియో అయితే చేసి పెట్టాను ఈ నది గురించి. పార్వతి అమ్మ కన్నీటి నుండి ఉద్భవమైన బావుళి నది అనమాట. ఇక్కడ స్నానం చేసి తర్వాత మనం టెంపుల్కి అయితే వెళ్ళాలి కంపల్సరీ. ఇక్కడ రూమ్స్ అలాగే వేరే ఏమి ఉండవు అనమాట. ఇక్కడే స్నానం చేసుకోవాలి బావుళి నదిలోనే. ఈ టెంపుల్కి రావడం చాలా చాలా అదృష్టం అనిపించింది నాకైతే. ఫస్ట్ టైం కేరళ వచ్చానమాట నేను. ఇప్పుడైతే మనము ఈ కేరళ టెంపుల్ ఎందుకు వచ్చాము, అలాగే ఏం విశేషం అనేది కూడా మనము ఇప్పుడు తెలుసుకుందాము. శివునికి వీరభద్రుడు అనే పేరు ఇక్కడే ఈ స్థలంలోనే పుట్టిందనమాట. ఒకప్పుడు తక్షక ప్రజాపతి యజ్ఞం చేస్తుంటాడు. భూమి మీద ఉన్న ప్రతి ఒక్క చిన్న ప్రాణికి ఆహ్వానం అనేది పలుకుతాడనమాట దక్షక ప్రజాపతి. కానీ దాక్షాయిని అలాగే ఆ పరమశివుడిని పిలుపు రాలేదు. అంటే సతీదేవికి తన పుట్టింటి నుండి పిలుపు రాలేదని తెలియగానే చాలా బాధపడిందంట సతీదేవి. నా పుట్టింటి నుండి నాకెందుకు పిలుపు అని ఆహ్వానం లేకుండానే సతీదేవి అయితే వెళ్ళిందంట తన పుట్టినింటికి. శివుడు వద్దని చెప్పినా కూడా సతీదేవి వినకుండా శివుని మాటలు పక్కన పెట్టి నా పుట్టింటికి నాకెందుకు ఆహ్వానం, నేనే వెళ్తాను అని ఆహ్వానం లేకుండానే వెళ్ళిందంట ఆ యజ్ఞం చూడ్డానికి. తర్వాత తక్షక ప్రజాపతి ఎందుకు వచ్చావు ఆహ్వానం లేకుండా, నేను నిన్ను పిలవలేదు కదా అని ఆ సతీదేవిని చాలా అవమానించాడంట. కనీసం మా అమ్మాయినా నన్ను అర్థం చేసుకుంటుంది అని తల్లి దగ్గరకు వెళితే తన తల్లి కూడా నింద పాలు చేసిందంట, అంటే నిందించింది. తర్వాత తన అక్క చెల్లెళ్ళైన రోహిణి, వీళ్ళు నక్షత్రాలు ఉంటారు కదా, ఈ వీళ్ళను కూడా పలకరిస్తే వాళ్ళు కూడా సతీదేవిని పలకరించలేదంట. ఇంట్లో ఎవరు పలకరించకపోవడంతో సతీదేవి చాలా బాధపడిందంట. శివుడు చెప్పినా కూడా నేను వినలేదు, నా స్వామి మాటలు నాకు జరగాల్సిందే అనుకొని బాధపడుతూ అమ్మవారు
అక్కడ యజ్ఞం జరుగుతుంది కదా, ఆ యజ్ఞంలోకి తనను తాను అగ్గికి ఆహుతి అయిపోయిందనమాట. ఈ విషయం తెలిసి శివుడు కోపంతో ఉగ్రరూపంలోకి మారుతాడు. రుద్రతాండవం చేస్తూ వీరభద్రుడుగా మారుతాడనమాట. అలా వీరభద్రుడి జననం ఈ స్థలంలోనే జరుగుతుంది. అలా అమ్మవారు ఈ స్థలంలో అగ్నికి ఆహుతి అయిన తర్వాత తన పుట్టింటి వారైన తక్షక ప్రజాపతి వారసులు, అంటే వారసత్వం తీసుకున్న వాళ్ళు ఇప్పటికీ అమ్మవారికి క్షమాపణ చెప్తూనే ఉన్నారు. ప్రతి ఏడాది ఇక్కడ పూజలు అయితే జరుగుతాయంట అమ్మవారికి క్షమాపణ. అలాగే ఆ శివుడు వీరభద్ర అవతారంలో చాలా కోపంతో ఉంటాడు కాబట్టి ఆ స్వామికి రోజు క్షమాపణ చెప్తూ ఆ స్వామికి అయితే రోజు ఒక్కొక్క అభిషేకం చేస్తారు. ఒకరోజు పాలతో, పెరుగుతో, నెయ్యితో, తేనెతో ఇలా ఎన్ని అభిషేకాలు చేసినా కూడా ఆ స్వామివారికి అయితే కోపం తగ్గదంట. లాస్ట్కి ఎళ్ళనీరుతో అభిషేకం చేస్తే కొంచెం శాంతిస్తాడు. అప్పుడు తక్షక ప్రజాపతి క్షమించు తండ్రి, నేను తప్పు చేశాను అని అంటే ఆ స్వామి క్షమాపణ పెడతాడు అని ఇక్కడ వాళ్ళైతే నమ్ముతారు. ఇక్కడ చాలా క్రౌడ్ ఉంటుంది. టెంపుల్ అయితే మేము స్పెషల్ దర్శనం తీసుకొని 1000 రూపాయలు ఒక్కరికి స్పెషల్ దర్శనం తీసుకొని దర్శనం అయితే చేసుకున్నాం అన్నమాట. ఈ టెంపుల్ చాలా పవిత్రమైన టెంపుల్. కంపల్సరీ కపుల్సే రావాలి, మొగుడు పిల్లలు. ఇక్కడ నాకు జరిగిన అవమానం ఇంకెవరికి జరగకూడదు అని ఆ సతీదేవి అయితే ఇక్కడ వరాన్ని పొందిందనమాట. అంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క ఆడపిల్లకు తన పుట్టింట్లో అంతే గౌరవంగా ఉండాలి అని ఆ సతీదేవి ఆశీర్వదిస్తుందంట. గౌరవ మర్యాదలు దక్కుతాయి ఇక్కడికి వచ్చిన ఆడపిల్లలకు అంటారు. అలాగే నాకు కలిగిన దుఃఖం ఇంకెవరికి కలగకూడదు అని ఆ శివుడైతే ఆశీర్వదిస్తాడనమాట. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ సంతోషంగా ఉండాలి భార్యాభర్త అని ఆ శివుడైతే ఆశీర్వదిస్తాడంట. ఇక్కడ ఎనీ టైం వర్షం పడుతూనే ఉంటుంది. 28 రోజుల పాటు ఇక్కడ ఏడాదిలో 28 రోజులు మాత్రమే ఇక్కడ పూజలు జరుగుతాయి. అందులోనూ 15 రోజులు మాత్రమే ఆడవాళ్ళకు అలా ఉంటుంది. ఈ టెంపుల్లో ఎనీ టైం వర్షం పడుతూనే ఉంటుంది. ఆ వర్షం రూపంలో ఆ శివుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు అందరినీ అని ఇక్కడ వాళ్ళైతే నమ్ముతారు. ఈ దక్షయజ్ఞం జరిగిన స్థలంలో అమ్మవారిని దర్శించుకున్న, ఆ స్వామివారిని దర్శించుకున్న ప్రతి ఒక్కరికి ఆరోగ్యం, ఐశ్వర్యం తప్పకుండా ఉంటుంది అని ఆ స్వామివారు అయితే ఆశీర్వదించారనమాట. ఇది కేరళలో కొట్యూరు ప్రాంతంలో జరిగే ఒక పెద్ద ఫెస్టివల్ అన్నమాట. కొండ కోణలో ప్రకృతి అందాలలో ఆ ప్రకృతి మాత ఆ శివయ్యకు అభిషేకం చేస్తూ అలాగే మనల్ని కూడా తడుపుతూ ఉంటుంది. చాలా అందంగా ఉంటుంది ఈ టెంపుల్ అయితే. ఒక్కసారి రావాలి ఎవరైనా కూడా. నాపై అయితే చినుకులు టప అని పడుతూనే ఉన్నాయి. చూడండి ఎంత బాగా అనిపించిందో, శివయ్య ఆశీర్వాదం అని అనిపించింది నాకైతే. అలాగే ఇక్కడ ఒక 3 రాయిలు పెడతారనమాట. అంటే మనం వేరే టెంపుల్లో చూస్తే ఇల్లు కట్టడానికి రాయిలు పెడతారు, కానీ ఇక్కడ మాత్రం అలా కాదు. ఆ స్వామివారికి మేమున్నాము, నేను వచ్చాను, నీ దుఃఖంలో నేను కూడా పాల్గొన్నాను అని చెప్పడానికి ఇక్కడ రాయిలు పెడతారనమాట. చాలా సంతోషం అనిపిస్తుంది ఆ స్వామివారి ఆశీర్వాదం కలిగినందుకు నాకైతే. ప్రతి ఒక్కరూ రావాలి, ప్రతి ఒక్కరూ చూడాలి ఈ టెంపుల్. ఒక్కసారైనా లైఫ్లో దర్శించుకోండి. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. మళ్ళీ పుడతామా ఏంటి మళ్ళీ మనము ఈ స్వామివారి అనుగ్రహం కోసం. అలాగే మనకి ఇక్కడ పుట్టపర్తి సాయిబాబా వాళ్ళు మనకి సేవ కూడా చేస్తూ ఉంటారు. ఎనీ టైం వర్షం పడుతుంది కాబట్టి ఇక్కడ టీ, కాఫీలు అందిస్తూ ఉంటారు. ఇదే ఒక పెద్ద మిరాకల్ అని అనిపించింది నాకైతే మన తెలుగు వారికి. అలాగే ఇక్కడున్న
కేరళ భోజనం అయితే అస్సలు బాగలేదు, నాకైతే నచ్చలేదు. మీకు ఎవరికైనా నచ్చితే తినండి. నేను ఇంతే చెప్తాను. లాస్ట్లో స్వామివారిని అమ్మవారిని మరొక్కసారి తలుచుకుంటూ సబ్స్క్రైబ్ టు కుమారి రంగా ఛానల్. సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.